ఇది అల్లు అర్జున్ కు ఊరట కలిగించే వార్త. ఇది మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తనపై కేసులు కొట్టేయాలంటూ బన్నీ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి కేసులన్నీ కొట్టేయలేమని తెలిపారు. అయితే తాత్కాలిక ఊరటగా పూచీకత్తుతో 4 వారాల బెయిల్ ఇచ్చేందుకు సిద్దమని ఆదేశాలిచ్చింది కోర్టు. ఇప్పటికే చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించారు పోలీసులు. మరి కాసేపట్లో బెయిల్ పై అల్లు అర్జున్ విడుదల కానున్నారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రైట్, ఇక అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ లభించినట్టుగా సమాచారం అందుతోంది. ఇంతకు ముందే నాంపల్లి కోర్టు అతన్ని 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఈ ఆదేశాలు ఇవ్వగా అతను క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తూ తనపై నమోదైనటువంటి కేసు విషయంలో ఆ కేసుని కొట్టివేయాలని, తన పేరు లేకుండా తన పేరుని తొలగించాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఇటు లోయర్ కోర్టు నాంపల్లి కోర్టు అతను 14 రోజులు రిమాండ్ విధించి ఇక్కడి నుంచి కూడా చెంచల్గూడ జైలుకి తరలించి చెంచల్గూడ జైలుకి ఇంతకుముందే అల్లు అర్జున్ చేరుకున్నాడు. ఇమ్మీడియట్ గా ఇటు హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ అన్నింటినీ కూడా కోడింగ్ చేస్తూ హైకోర్టులో ఈ వాదనలు వినిపించారు. గతంలో సినీ సెలబ్రిటీలు వారి సినిమా విడుదల సందర్భంగా వివిధ థియేటర్లకు వెళ్లి వాళ్ళు సినిమా పర్యవేక్షిస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. గతంలో కూడా షారుఖ్ ఖాన్ సినిమాకు వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగి ఒక మహిళ చనిపోయింది, అనేక మంది తీవ్ర గాయాలయ్యారు. ఆ ఘటనలో ఆ నిందితుడిగా షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు చేర్చలేదు, షారుఖ్ ఖాన్ ని ఇప్పటి వరకు జైలుకి తరలించలేదు. ఇప్పుడు ఎందుకు తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ ని ఈ కేసులో బాధితునిగా చేసి అతన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతన్ని నిందితుడి కిందికి పరిగణించి ఈ రోజు ఇంటికి వెళ్లి పోలీసులు అల్లు అర్జున్ ని బలవంతంగా తీసుకొచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ నుంచి తిరిగి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు, అటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు రెండు వైపు నుంచి కూడా వాడివేడిగా వాదనలు సాగిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జునే బాధ్యుడు అంటూ కూడా కోర్టు ఈ వాదనలు విన్న తర్వాత ఇమీడియట్ గా అతనికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో అల్లు అర్జున్ ని ఇంతకు ముందే చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ఇదే టైంలో హైకోర్టు నుంచి తనకు మధ్యంతర బెయిల్ ని జారీ చేస్తా ఉన్నాము. గతంలో అర్నబ్ గోస్వామి కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ని, ఆ స్టేట్మెంట్ ని, ఆ జడ్జిమెంట్ ని ఆధారం కిందికి చేసుకొని అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం అన్నట్టుగా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంతకు ముందే తన మామ చంద్రశేఖర్ రెడ్డి జైలుకి చేరుకొని అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చింది హైకోర్టు అనే ఒక విషయాన్ని కూడా అక్కడ జైలు అథారిటీస్ కి తెలియజేసింది. హైకోర్టు కూడా అటు ఆర్డర్స్ పాస్ చేస్తూ అల్లు అర్జున్ జైలుకి వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అతన్ని మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి ఆర్డర్స్ అందినటువంటి వెంటనే అతన్ని జైల్లో నుంచి రిలీజ్ చేయాలన్నట్టుగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి బయటికి రానున్నారు. కనీసం 2 నిమిషాలు కూడా కాలేదు అల్లు అర్జున్ లోపలికి వెళ్లి 2 నిమిషాల్లోనే హైకోర్టు నుంచి అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జైలు అథారిటీస్ కి కూడా అతనికి మధ్యంతర బెయిల్ జారీ చేస్తా ఉన్నాము, అతన్ని బ్యారెక్ కేటాయించాల్సిన అవసరం లేదు అన్నట్టు కూడా కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరి కాసేపట్లో తన వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించి అల్లు అర్జున్ బయటికి రావాల్సి ఉంది అన్నట్టుగా కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రానున్నాడు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు తన మామ అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంటి కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడికి చెంచల్గూడ జైలుకి చేరుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి మరి కాసేపట్లో అల్లు అర్జున్ చేరుకున్న తర్వాత నేరుగా ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్ తన ఇంటికి చేరుకుంటాడు. ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ తిరిగి సోమవారం నాయుడు మళ్ళీ వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మధ్యంతర బెయిల్ కేవలం కొన్ని రోజుల పాటే ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ మళ్ళీ అల్లు అర్జున్ ఈ పుష్ప 2 సందర్భంగా ఎక్కడైనా ఇతను రిలీజ్ సందర్భంగా కానీ లేదా ఈ హంగామా ఘనంగా ఉత్సవాలు జరుపుకునేటువంటి క్రమంలో కానీ అక్కడికి వెళ్లి ఏదైనా ఉల్లంఘనకు పాల్పడ్డాడంటే డెఫినెట్ గా ఈ మధ్యంతర బెయిల్ ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యంతర బెయిల్ ని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ ఎక్కడ కూడా సినిమాకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో పాల్గొనకూడదు అనే దానిపై కూడా కొన్ని ఆంక్షలు కూడా విధించినట్టుగా సమాచారం అందుతుంది. అల్లు అర్జున్ కి
హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ సంబంధించినటువంటి కాపీస్ అందినటువంటి వెంటనే ఆ కాపీస్ జైలు అథారిటీ స్వీకరించి ఇమీడియట్ గా అల్లు అర్జున్ ని అక్కడి నుంచి కూడా రిలీజ్ చేయడంతో అల్లు అర్జున్ అక్కడి నుంచి కూడా తిరిగి మళ్ళీ జూబ్లీహిల్స్ ఇంటికి చేరుకొని ఇంతసేపటి పాటు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా అభిమానులంతా కూడా ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అల్లు అర్జున్కి ఏం జరుగుతూ ఉంది, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే అతని మార్కు పడిపోతూ ఉంటుంది, అల్లు అర్జున్ లాంటి పెద్ద సెలబ్రిటీలు జైలుకు వెళ్ళకూడదు అనే దానిపై కూడా ఉదయం నుంచి కూడా అభిమానులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినప్పటికీ చట్టబద్ధంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ పరంగా అతని పేరుని ఇంక్లూడ్ చేసి ఈరోజు ఇంటికి వెళ్ళి టైం ఇవ్వకుండా కనీసం అతను బట్టలు మార్చుకుంటానంటూ కూడా ఆ విషయం పోలీసులకు తెలియజేయడం, అవకాశం కూడా కలిగియకుండా అతన్ని బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుంచి కూడా చిక్కడ పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ విచారణ చేపట్టి అనంతరం గాంధీకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు ముగించి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 ఏళ్ల రిమాండ్ విధించింది. అనంతరం హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇస్తున్నాము అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్ ఇమీడియట్ గా జైలు నుంచి బయటికి రావాలి, జైలు అథారిటీస్ కి కూడా ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.